అందరికీ నమస్కారం. ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో భక్తిభావరంజకంగా, ఆధ్యాత్మిక బంధురంగా, నేత్రానందకరంగా ఏర్పాటైన పావన వేడుక కార్తీక దీపోత్సవానికి మీకందరికీ సాదర స్వాగతం. ఈ దీపోత్సవానికి విచ్చేసిన మహిళామణులకు, భక్తులకు ఈ కార్తీక దీపారాధన వేడుకను ఈటీవీ తెలంగాణలో, అలాగే ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షక అభిమానులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి. జ్యోతిష శాస్త్ర రీత్యా చంద్రుడు మనఃకారకుడు, మనశ్శాంతిని అందిస్తాడు. పౌర్ణమి తిథికి అధిపతి చంద్రుడు. చంద్రునికి ప్రాధాన్యం కలిగిన కార్తీక పౌర్ణమి నాడు భాగ్యనగరంలో ఈ కార్తీక దీపోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం మహద్భాగ్యం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జనావాస సముదాయం కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, అలాంటి కేపీహెచ్బి కాలనీ లోగిలిలో సకల సన్మంగళదాయకమైన కార్తీక పౌర్ణమి దీపోత్సవాన్ని ఈ రోజున నిర్వహించుకోబోతున్నాం. భాగ్యనగరిలో భక్తజన సమక్షంలో భవ్యానందకరంగా ఏర్పాటైన ఈ వైభవ కార్తీక దీపోత్సవానికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ సమర్పించు కార్తీక దీపోత్సవం పవర్డ్ బై సుఖీ భవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వనమాలి టౌన్షిప్, సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, వరుసగా 8 సార్లు నేషనల్ టూరిజం అవార్డు గెలుచుకున్న సంస్థ, శ్రీకర హాస్పిటల్స్ సికింద్రాబాద్, మియాపూర్, కరీంనగర్ డైరీ, గోపురం పసుపు పొడి మరియు కుంకుమ. అసోసియేట్ స్పాన్సరర్స్ శ్రీ మందడి శ్రీనివాసరావు గారు, తెలంగాణ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి, శ్రీ రాజారాణి జ్యువెలర్స్ కేపీహెచ్బి, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్, మానేపల్లి జ్యువెలర్స్ జనరల్ బజార్ సికింద్రాబాద్ మరియు పంజగుట్ట. హాస్పిటాలిటీ పార్ట్నర్స్ త్రినేత్ర క్యాటరర్స్ కేపీహెచ్బి. డివోషనల్ పార్ట్నర్ ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె. బెవరేజ్ పార్ట్నర్ ఒవియో బాటిల్డ్ మినరల్ వాటర్. ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. కార్తీక మాసంలో సమానమైన మాసం, వేదంతో సరిసమానమైన శాస్త్రం లేదని ఋషివాక్కు. అలాంటి కార్తీక మాసంలో పౌర్ణమి నాడు చంద్రుని సకల కళలు సమున్నత స్థితిలో ఉండగా గణపతిని ఆరాధిస్తే ఇక అంతటా విజయమే. ప్రస్తుతం కార్తీక పున్నమి వెలుగు జిలుగులు మన చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఈ తరుణంలో ఆది పూజ్యుడు, అనంత విజయ ప్రదాయకుడైన విఘ్నేశ్వరుణ్ణి పూజించుకుందాం. ఈ కార్తీక దీపోత్సవాన్ని జయప్రదం చేయమని వేడుకుందాం. ఈ కార్తీక దీపోత్సవ వేడుకలో దేవతార్చన ప్రక్రియల్ని శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు నిర్వహిస్తారు. గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. దేవీం వాచమనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి. స్థానమంద్రే చ మోర్జందుహానాధేనుర్వాగస్మానపుత్తిష్టదయితు. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రియగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణేతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం. ఏషాం మృతిస్తో భగవాన్ మంగళాయతం మర్హి. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవరిష్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుమగశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమ్రకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः. వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోडशेतानि नामानि यः पठेत् शृणुयादिभिः. विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్నాయతే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అభేభిషాదిత్యర్థం భోజితో యసురాసురైః సర్వవిఘ్నహరేస్తస్మై గణాధిపతే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః మామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః విజయపురందరాభ్యాం నమః అరుంధదేవతిష్టాభ్యాం నమః శ్రీసీతారామాభ్యాం నమః ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః సర్వేభ్యో వేదభ్యో మహాజనేభ్యో నమో నమః ఆచమ్య ప్రాణానాయమ్య. మీ దగ్గర నీళ్లున్నాయండి, ఆ నీళ్లు తీసుకొని ఉంగరం వేలుతోటి నీళ్ళన్నది కుడి కన్నుకు ముందుగా అద్దుకొని తర్వాత ఎడమ కన్నుకు అద్దుకోండి. నేత్రాచమనం అంటాం దాన్ని, నేత్రాచమనం చేయండి. నీళ్ళను తాగకండి, తాగితే మళ్ళీ పూజకు పనికిరావు. నేత్రాచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకరజనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరహే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మీ దగ్గరలో అక్షింతలు ఉన్నాయి, వాటిని వాసన చూసి ఎడమ భుజం నుంచి పక్కకు విసిరేయండి. ఉత్తిష్టంతభూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామి పురోదేన పూజా కర్మ సమారభే. రెండు చేతులతో భూమిని దాకి భూదేవత నమస్కారం చేయండి. ఓం పృథివ్యాః మేరో పుష్టరిషిః కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః అనందాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఈ 3 వేళ్లతో ముక్కు పట్టుకొని శ్వాస గట్టిగా పీల్చుకుంటూ వదలండి. అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపీడ్య పాపనాశనం ప్రాణాయామ విధం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. గాయత్ర్యై నమః. ప్రాణాయామే వినియోగః బ్రహ్మభూర్భువస్సువరోం శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయపరారార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమణమందరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యः ప్రదేశే శ్రీకృష్ణా గోదావర్యోः మధ్యప్రదేశే శాలీవాహనశకే గోద్ధావదారే లక్ష్మీ నివాస స్థలే అస్మిన్ బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే తస్య శ్రీ మన్మథనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మీరంతా చేతులు జోడించి చెప్పండి. మమ ఉపాత్త ఉపాత్త సమస్త సమస్త దురితక్షయ దురితక్షయ ద్వారా కార్తీక దామోదర స్వామి దేవత ప్రీతి అర్థం. ఇప్పుడు మీ గోత్రం చెప్పుకోండి. యజమాన నియోగ యజమానస్య గోత్రోద్భవస్య. గోత్రం చెప్పుకున్న తర్వాత వివాహమైనటువంటి స్త్రీలందరూ కూడా మీ భర్త పేరు చెప్పుకోండి. యజమానస్య నామధేయస్య. తర్వాత మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య. మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. సకుటుంబానాం. అందరూ అలాగే చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో గట్టిగా చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య శౌర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి
సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ కామ మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం కార్తీక కార్తీక దామోదర దామోదర స్వామి స్వామి అనుగ్రహం అనుగ్రహం ప్రాప్తి ప్రాప్తి అర్థం అర్థం ప్రతిదివసే ప్రతిదివసే గంగా గంగా గోదావరి గోదావరి భీమరథి భీమరథి కృష్ణవేణి కృష్ణవేణి యమున యమున తుంగభద్ర తుంగభద్ర సరయు సరయు ఇత్యాది ఇత్యాది పుణ్యనది పుణ్యనది స్నాన ఫలితం స్నాన ఫలితం ప్రాప్తి ప్రాప్తి అర్థం అర్థం నిత్యం నిత్యం ద్వాదశ ద్వాదశ జ్యోతిర్లింగ జ్యోతిర్లింగ అష్టాదశ అష్టాదశ శక్తిపీఠ శక్తిపీఠ సందర్శన సందర్శన ఫలితం ఫలితం ప్రాప్తి ప్రాప్తి అర్థం అర్థం అయోధ్య అయోధ్య మధుర మధుర కాశీ కాశీ కంచి కంచి ఇత్యాది ఇత్యాది పుణ్యక్షేత్ర పుణ్యక్షేత్ర సందర్శన సందర్శన సత్ఫలితం సత్ఫలితం ప్రాప్తి ప్రాప్తి అర్థం అర్థం నిత్యం నిత్యం కార్తీక కార్తీక పురాణ పురాణ పఠన పఠన శ్రవణ శ్రవణ ఫలితం ఫలితం ప్రాప్తి ప్రాప్తి అర్థం అర్థం అష్టాదశ అష్టాదశ పురాణ పురాణ పఠన పఠన శ్రవణ శ్రవణ ఫలితం ఫలితం ప్రాప్తి ప్రాప్తి అర్థం అర్థం కార్తీక కార్తీక పౌర్ణమి పౌర్ణమి శుభదివసే శుభదివసే దీపదాన దీపదాన సవత్స సవత్స సుశీల సుశీల గోదాన గోదాన భూదాన భూదాన హిరణ్యదాన హిరణ్యదాన అన్నదాన అన్నదాన వస్త్రదాన వస్త్రదాన సాలగ్రామదాన సాలగ్రామదాన ధాత్రీఫలదాన ధాత్రీబలదాన విశేష విశేష తాంబూల తాంబూల దక్షిణాదాన దక్షిణాదాన ఫలితం ఫలితం ప్రాప్తి ప్రాప్తి అర్థం అర్థం దేహాంతే దేహాంతే కైలాస కైలాస సాయుజ్యం సాయుజ్యం ప్రాప్తి ప్రాప్తి అర్థం అర్థం అస్య అస్య శుభదివసే శుభదివసే అన్యోన్య అన్యోన్య భక్తజన భక్తజన సహాయేన సహాయేన సామూహిక సామూహిక కార్తీక కార్తీక దీపోత్సవం దీపోత్సవం కర్తుం కర్తుం నిర్విఘ్న నిర్విఘ్న పరిసమాప్తి పరిసమాప్తి అర్థం అర్థం కలశ కలశ గణేశ గణేశ ఆరాధన ఆరాధన కర్మ 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 కరిష్యే కరిష్యే నీళ్ళను తాకండి తదంగ కలశార్చనం చ కరిష్యే కలశం గంధపుష్పాక్షతేరభ్యర్చ కలశస్య ముఖే విష్ణుఖండే రుద్రస్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కలశోపరి హస్తం నిధాయ స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో వరదో భవ కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష గణాధిపతి దేవం సంప్రోక్ష మహాగణపతిం ధ్యాత్వా ఒక్కసారి అందరూ చేతులు జోడించి గణపతి పూజ మనం ప్రారంభం చేస్తున్నాము. గజాననం గజాననం భూతగణాధి భూతగణాది సేవితం సేవితం గట్టిగా చెప్పాలి. కపిత్థ కపిత్థ జంబూఫల జంబూఫల సార సార భక్షితం భక్షితం ఉమాసుతం ఉమాసుతం శోక శోక వినాశ వినాశ కారణం కారణం నమామి నమామి విఘ్నేశ్వర విఘ్నేశ్వర పాద పాద పంకజం పంకజం బల్ గజానన భగవానికి జై. మహాగణపతయే నమః. ధ్యాయామి గణపతయే ధ్యాయామి నమః. నమః. ధ్యానం సమర్పయామి. గం గం గణ- గణపతయే నమః. ఆవాహయామి. గం గణపతయే నమః.
नवरत्नखचितेम दिव्यसिंहासनार्थम् अक्षतान् समर्पयामि। गं गणपतये नमः। पादयोः पाद्यं समर्पयामि। गं गणपतये नमः। हस्तेषु अर्घ्यं समर्पयामि। गं गणपतये नमः। मुखे शुद्ध आचमनीयं समर्पयामि। गं गणपतये नमः। उपचारिकस्नानम् आपोष्ठामयो भुवस्थान ऊर्जे ददात्नः महेरणाय चक्षुषे यो वश्योदमोरदस्य भाजे देहनः उषदीरिव मातरः तस्मा अरङ्गमावो यस्य क्षयाय जिन्वता आपोधनयदा जनः। उपचारिकस्नानं समर्पयामि। स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। गं गणपतये नमः। वस्त्रं समर्पयामि। गं गणपतये नमः। यज्ञोपविधार्थम् अक्षतान् समर्पयामि। गं गणपतये नमः। दिव्यश्रीचन्दनगन्धं समर्पयामि। गं गणपतये नमः। हरिद्रादि कुङ्कुमचूर्ण विलेपन द्रव्याणि समर्पयामि। गं गणपतये नमः। पुष्पैः सुबोधयामि। सुमुखाय नमः। एकदन्ताय नमः। कपिलाय नमः। गजकर्णिकाय नमः। लम्बोदराय नमः। ॐ विकटाय नमः। विघ्नराजाय ॐ नमः। धूमकेतवे नमः। गणाध्यक्षाय नमः। ॐ फालचन्द्राय नमः। गजाननाय नमः। ॐ वक्रतुण्डाय नमः। शूर्पकर्णाय नमः। ॐ हेरम्बाय नमः। स्कन्दपूर्वजाय नमः। ॐ सर्वसिद्धिप्रदायकाय नमः। महागणपतये नमः। पुष्पैः सुपूजयामि। गं गणपतये नमः। धूपमाग्रापयामि। गं गणपतये नमः। दीपं दर्शयामि। धूपदीपानन्तरं नैवेद्यं निवेदयामि। नैवेद्यं निवेदयामि। प्रोक्षापरिशिक्ष्य सुगन्धदत्तवर्येण परिषिञ्चामि। अमृतमस्तु अमृतोपस्तरमसि स्वाहा। ఓం ఈటీవీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో గణపతి పూజ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు రుద్రుడు అంటే సకల దుఃఖాల్ని నివారించే ఆదిదేవుడు. శివ అంటే మంగళం, జయం, భద్రం, యశస్సు, తేజస్సు, శ్రేయస్సు. ఐహిక ఆముష్కిక సంపదల్ని మనకు అందించే దైవం పరమేశ్వరుడు. కార్తీక మాసంలో అందులోనూ విశ్లేషించి కార్తీక పౌర్ణమి నాడు అభిషేక సహితంగా శివారాధన చేసిన వారికి, ఆ అభిషేకాన్ని వీక్షించిన వారికి సమస్త సౌభాగ్యాలు చేకూరుతాయి. ఈ దీప వేడుకకు హాజరైన భక్తవరేణ్యులకు, ఈటీవీ తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు అఖిల సుఖ సంతోషాలు, సకల మంగళాలు, సమస్త సిరి సంపదలు చేకూరడానికి ఇప్పుడు కార్తీక పౌర్ణమి ప్రత్యేకం రుద్రాభిషేకాన్ని నిర్వహించుకుందాం. ఇప్పుడు మనము రుద్రాభిషేకాన్ని నిర్వహించుకుందాం. ఈ రుద్రాభిషేకం యొక్క ఫలితమంతా కూడా ఈటీవీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు మాత్రమే. అపురూపమైనటువంటి ఈ ఘట్టాన్ని ఈటీవీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నది. కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు భక్తులందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభించాలని మనం రుద్రాభిషేకాన్ని ఇప్పుడు కొనసాగిద్దాం. మనకు మోక్షాన్ని కలిగించాలన్నా, ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా కానీ పరమేశ్వరుడే. అటువంటి ఈశ్వరుణ్ణి ఇప్పుడు రుద్రంతో అభిషేకిద్దాం. ఓం ఆపాతాళనభస్థలాంతభువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమూల విలసత్పూర్ణేందువాంతామృతైః హస్తోకాప్లుతమేకమేషమనిషం రుద్రానువాగాంజపన్ ధ్యాయేదీప్సితసిద్ధయే ద్రవపదం విప్రోభిషించేత్ శివం బ్రహ్మాండవ్యాప్తదేహాపసితిః మరుజాభాసమానా భుజంగైః కంఠే కాలాః కపర్దాః కలితశశికళాశ్చండకోదండహస్తాః ప్రియక్షారుద్రాక్షమాలా సులలితగోపశాంభవా మూర్తివేదాః రుద్రా శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్ఛందసోఖ్యం. శ్రీ భవాని రామలింగేశ్వర స్వామినే నమః. ధ్యానం సమర్పయామి. సద్యోజాతం ప్రపత్యామిత్యాసనం సమర్పయామి. సద్యోజాతాయ వై నమో నమః ఇది పాద్యం సమర్పయామి. భవే భవేనాది భవే భవస్వమాం ఇత్యర్ఘ్యం సమర్పయామి. భవోద్భవాయ నమః ఇత్యాచమనీయం సమర్పయామి. వామదేవాయ నమః. స్నానం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉదోదైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదే నమః. యాత శివతమా శివం బభూవ దేశనుః. శివాశరవ్యాయాత పదయానో రుద్రమృడయా. యాతే రుద్ర శివా ధనోరఘోరా పాపకాశిని.
दयानस्तनुवाशन्तमया गिरिशन्ताभिजाकशीः यामिषं गिरिशं दहस्तेऽभिवर्षस्तवे शिवाङ्गिरिद्रदां गुरुमाहिगं ते पुरुषं जगतो शिवेन वददा त्वा गिरिशाच्छा वदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मकं समना असदो अज्जगोचरिति भक्ता प्रथमो दैव्योऽभिषको अहेकुश्च सर्वान् जम्बयन् सर्वाश्च यादुधान्यः अतो व्यस्ताम्रोरुणतपप्रस्तु मङ्गलः ये चेमागुं रुद्रादितो दिक्षुश्रुता सहस्रशो वैशाखं हेडयेमहे असव्योपसर्पति नीलग्रीवो विलोहितः उदैनं गोपादृशन्नदृशन्नुदहार्यः उदैनं विश्वाभूतानि दृष्टो मृडयादिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुषे अथो ये अस्य सत्त्वानोऽहं तेभ्यो करन्नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरार्तियोर्जाम् याश्च देहस्थ इषवः परादा भगवोप अवदत्य तदस्वगं सहस्राक्षिदे निषेध्य शल्यानां मुखा शिवो नः समना भव विद्यन्दनः कवर्दिनोऽभिशल्यो बाणवागमुदा अनेशन्नस्येजवापुरस्य निषङ्गतिः या देहे दीर्मेदुष्टमहस्ते बभूव ते धनुः तयास्मान् विश्वतक्ष्मयक्ष्मया परिभुजा नमस्ते अस्वायुधायानाथदाय दृष्टवे उभाभ्यामदते नमो बाहुभ्यां नवधन्वने परिदेदोन्मनो हेदिरस्मान् विश्वतः अथो य इषिस्तवारे अस्मन्निदेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय च प्रपद्याय च नमः किगुंशलाय च क्षेमाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमः कल्प्याय च गेख्याय च नमः काट्याय च कह्वरेष्ठाय च नमो हृदयाय च नवेष्ठ्याय च नमः पागुं सव्याय च रजस्याय च नमः शुच्याय च हरित्याय च मौलोप्याय च लोप्याय च नमः ऊर्म्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पर्णशद्याय च नमो पकुराणाय च विघ्नते च नमः आक्षिरते च प्रक्षिरते च नमो किरीटेभ्यो देवानागं हृदयेभ्यो विक्षीणकेभ्यो नमो विज्ञप्तेभ्यो नमानिभक्तेभ्यः राभे अन्धस्पदे दरिद्रनीलोहिता येषां पुरुषाणामेषां पशूनां माभेर्मा रोमो येषां किञ्चनामतो या देवरुद्रशिवानो शिवा विश्वाभेषजी शिवा रुद्रस्य भेषजी दयानो मृदीवसे इमागुं मृदिताय तपसे कवर्दिने क्षेत्रीराय प्रभरामहे मतिम् यदा नश्यमसे द्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्ननादुरं मृडानो रुद्रोतनोमय स्पृथिक्षेद्वीराय मदाविधेमते यश्चन्द्रयोश्चमनुराजे पितारस्यामतवरुद्रप्रणीतो मानो महान्तमतमानोर्भगं मानमुक्षन्तमुतपार्वुक्षितं मानो वदेष्पितरं मोदमातरं प्रियमानस्तनवोरुदरीर्षः मानस्तोकेतनये मान आयुष्मानो गोषमानो अश्वेयुरीर्षः वीरान्मानोर्द्रभामितोपधीर्हविष्मन्तो नमसा विधेमते आरार्ते घोघ्न उदपूरुषघ्ने क्षेद्वीराय नमस्मेते अस्तु रक्षा च नो आदिदेव प्रोक्ष्यदाति नः शर्म यच्छद्विवरः सुहेश्वतं कर्तव्यं शिवानं मृगन्न भेममुपहत्तमुग्रं मृडाचरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मिन्निवमन्तसेनाः परिणो रुद्रस्य हेतुर्वणक्तु परित्वेजस्य दुर्मतिरघायोः अवस्थिरामगवद्भ्यस्तनश्वमेढ्वस्तो गायतनयाय मृडया मीढुष्टमशिवतमशिवो नः समना भव परमे वृक्षायुधं निधाय कृत्तिं वसान आचर पिनाकं बिभ्रदागः विकिरीटविलोहित नमस्तेऽस्तु भगवः यास्ते सहस्रकं हेतयोऽन्यमस्तन्निवन्दताः सहस्राणि सहस्रदाबाहुवोस्तव हेतयः तासामीशानो भगवः प्राचीनामुखाकृति सहस्राणि सहस्रशो ये रुद्रादिभूम्याम् येषाकं सहस्रयोजने वदन्वानदन्मते अमर्महत्यर्णवेन्दरिक्षे पपाधि नीलग्रीवाशिखण्डाः शर्वादाक्षमाचराः नीलग्रीवाश्रीकण्ठादिवकं रुद्रापश्रिताः ये वृक्षेषु तस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विजगासवर्तिनः ये अन्येषु विद्यन्ति पात्रेषु पुतो जनान् ये पथाम्बरिरक्षय ऐलबुधाय विदः ये तीर्थानि प्रचरन्ति सुखावन्तो निषङ्गिनः एतावन्तस्तभूयागुं सप्तदिशो रुद्राभिदस्थिरे येषागुं सहस्रयोजने वनवानि जन्मसे
नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये अंतरिक्षे ये दिव्येषामन्नं वातो वर्षमिषवः दश प्राचीर्दश दक्षिणा दश प्रतीचीर्दशोदीचीर्दशोर्वास्तेभ्यो नमस्ते नो प्रदयन्तदेयं यष्टनोद्वेष्टितं भोजनं मे ददामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नव्यो अप्सुयवोषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमोऽस्तु ये ते सहस्रमयुतं पाशा मृत्योर्मर्त्याय हन्तवे यज्ञस्य मायया सर्वान् वैजामहे मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिर्रुद्रो मा विशान्तकः तेनान्येनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदा शिवो अग्ना विष्णो सतोषेमावर्धन्तु वाङ्गिरः युम्नैर्वाजेभिरागतम् वाजश्च मे प्रथवश्च मे प्रयतिश्च मे प्रसिद्धिश्च मे धीतिश्च मे क्रतुश्च मे परश्च मे श्लोकश्च मे श्रावश्च मे श्रुतिश्च मे ज्योतिश्च मे शुभश्च मे प्राणश्च मे पानश्च मे ज्ञानश्च मे सुश्च मे चित्तञ्च महाधीतञ्च मे वाक्च मे मनश्च मे चक्षुश्च मे श्रोत्रञ्च मे दक्षश्च मे बलञ्च महोजश्च मे धनश्च मे आयुश्च मे जराच मे आत्मा च मे तनोश्च मे शर्म च मे परम च मे गानि च मे स्थानि च मे परोगुं च मे शरीराणि च मे ज्येष्ठ्यं च महाधिपत्यं च मे मन्यश्च मे भामश्च मे मश्च मे भश्च मे जेमा च मे महिमा च मे परिमा च मे प्रतिमा च मे प्रतिमा च मे रुद्रा गुया च मे वृद्धं च मे वृद्धिश्च मे सत्यं च मे श्रद्धा च मे जगच्च मे धनं च मे वशश्च मे त्वशिश्च मे क्रीडा च मे बोधश्च मे जातं च मे दृश्यमानं च मे सूक्तं च मे सुकृतं च मे वित्तं च मे वेद्यं च मे भूतं च मे भविष्यत् च मे सुखं च मे शयनं च मे सूषा च मे सुदिनं च मे ऊर्क् च मे सुहृता च मे पयश्च मे हृत् मे मृतं च मे मधु च मे दग्धिश्च मे समेतिश्च मे कृषिश्च मे वृष्टिश्च मे जैत्रं च मौद्भिद्यं च मे रयिश्च मे रायश्च मे पुष्टं च मे पुष्टिश्च मे विभुज मे प्रभुज मे भूत मे भूयश्च मे पूर्णं च मे पूर्णधरं च मे क्षितिश्च मे भूयवाश्च मे अन्नं च मे क्षुश्च मे प्रियश्च मे यवाश्च मे माशाश्च मे तिलाश्च मे मुद्गाश्च मे गोधूमाश्च मे वज्राश्च मे प्रियङ्गमश्च मे नवश्च मे श्यामाकाश्च मे नीवाराश्च मे अश्माश्च मे मृत्तिका च मे गिरयश्च मे पर्वताश्च मे सिकताश्च मे वनस्पतयश्च मे हिरण्यं च मे यश्च मे सीतं च मे तपश्च मे श्यामं च मे रोहं च मे अग्निश्च దేవుని దివ్య ఆశీస్సులు పరిపూర్ణంగా అందుకోవడానికి ఈ కార్తీక పున్నమి వేళ శివాష్టోత్తర నామార్చనను నిర్వహించుకుందాం. ఇప్పుడు రుద్రాభిషేకం అయిపోయింది కదా, ఇప్పుడు శివాష్టోత్తరంతో స్వామివారికి అర్చన చేద్దాం. మనము ఈ కార్తీక మాసంలో మాసాల్లోకెల్లా అతి ప్రాముఖ్యత కలిగినటువంటి మాసం కార్తీక మాసం అయితే, కార్తీక మాసంలో అతి పవిత్రమైనటువంటి రోజు ఏంటి అని అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి. మనము పండు వెన్నెలలో ఉన్నాం. ఈ పండు వెన్నెలలో ఒక్కసారి నేను అష్టోత్తరం చెప్పేటువంటి సమయంలో నేను చెప్పేటువంటి శివనామాన్ని మీరు కూడా చెప్పాలి. రెండు చేతులు జోడించి రెండు చేతులు పైకెత్తి ఎంతో భక్తి శ్రద్ధల చేత నేను చెప్పే ప్రతి నామాన్ని కూడా మీరు చెప్పాలి. మనము మామూలు రోజుల్లో చేసేటువంటి జపము కన్నా కార్తీక మాసంలో చేసేటువంటి జపము ఇంకా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఎవ్వరు కూడా, భగవంతుడు మనకు నాలుక ఇచ్చింది షడ్రుచులను కలుపుకొని భోజనం చేయడానికి మాత్రమే కాదు, శివనామస్మరణ కూడా చేయడానికి. కనుక ఇప్పుడు చెప్పండి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, చంద్రశేఖరాయ నమః, ఇంకా గట్టిగా చంద్రశేఖరాయ నమః, శివాయ నమః, శివగురవే నమః, హరాయ నమః. అథ శ్రీ భవాని రామలింగేశ్వర అష్టోత్తర శతనామార్చనం చ కరిష్యే. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః,
ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కబర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణినే నమః. ఓం ఖట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శిపివిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివాప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కామారయే నమః. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. ఓం అంధకాసుర సూదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపాణయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంధకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవిషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యరేతసే నమః. ఓం దుర్దర్శాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం గిరిశాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. दीपज्योतिः परं ब्रह्म दीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं सन्ध्यादीपनमोऽस्तु ते।
గృహిణీ గృహముచ్యతే. ఏ ఇల్లైనా సరే నిజమైనటువంటి దీపం ఇంటికి ఎవరు అంటే ఇల్లాలు మాత్రమే. ఇక్కడ ఇంతమంది విశేషమైనటువంటి సంఖ్యలో ఆ స్త్రీలందరూ కనిపిస్తున్నారు అంటే ఈ ప్రాంగణం పవిత్రమైనట్లే. కార్తీక మాసంలో ఏ విధమైన సంశయం లేదు. వేల సంఖ్యలో కనిపిస్తున్నటువంటి స్త్రీజనం ఆ లలితాదేవి అలా సంపూర్ణంగా చూస్తూ కనిపిస్తోంది పరమానందకరంగా. స్త్రీల యొక్క ప్రాముఖ్యం ఇంట్లో ఉన్నట్లయితే ఇళ్ళన్నీ బాగుపడతాయి. శ్రీమద్ రామాయణాన్ని ఒకసారి గమనించండి. సంతానం లేనిటువంటి దశరథ మహారాజు సంతానం కోసం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఋష్యశృంగుణ్ణి పురోహితునిగా వరించుకుంటే ఆయనకి వివాహం కాలేదు. అప్పుడు కథ నడిపించినటువంటిది ఎవరు అంటే శాంతాదేవి స్త్రీ. అక్కడి నుంచి వెంటనే ఆ దశరథ మహారాజుకి పిల్లలు కలగాలి అంటే ఆశ్రయించినటువంటిది ఎవరిని అంటే కౌసల్య, సుమిత్ర, కైకమ్మ స్త్రీలనే. వాళ్ళు నలుగురు పిల్లల్ని కన్న తర్వాత కథ ఆగిపోకుండా నేను కథని నడిపిస్తాను అని ప్రత్యేకంగా పిలిచి కథని నడిపించినటువంటిది తాటక అనే స్త్రీ మాత్రమే. తాటక దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ కథ ఆగిపోతుంటే నేనున్నానయ్యా కథని నడిపించడానికి, నాకు శాపమోక్షాన్ని అనుగ్రహించాలి అని చెప్పినటువంటి తల్లి అహల్య స్త్రీయే. అక్కడితో కథ ఆగిపోతూ ఉంటే మళ్ళీ కాదు కాదు నా దగ్గరకు వచ్చి నన్ను వివాహం చేసుకుని కథని నడిపించాలని శివధనుస్సు పక్కన నిలబడ్డటువంటి సీత స్త్రీయే. వివాహమై అందరూ తిరిగి వస్తున్నటువంటి దశలో అయోధ్యలో కథ ఆగిపోతూ ఉంటే కథని మళ్ళీ నడిపించిన స్త్రీ మంథర. మంథరతో కథ ఆగిపోకుండా మళ్ళీ కథని నడిపించిన ఇల్లాలు కైకమ్మ. వీరందరూ కలిసి అరణ్యానికి వెడుతూ ఉన్నటువంటి వేళ ఓదార్చినటువంటి ఇల్లాలు అత్రి మహర్షి భార్య అయినటువంటి అనసూయ స్త్రీయే. మళ్ళీ అక్కడి నుంచి కథ సాగుతూ ఉన్నటువంటి వేళ ఋషుల భార్యలు అందరూ ఆహ్వానించారే, వాళ్ళందరూ స్త్రీలు స్త్రీలు స్త్రీలే. మళ్ళీ పరమ ధైర్యాన్ని ఇచ్చినటువంటిది కూడా అగస్త్యుని యొక్క భార్య అగస్త్యుడు మాత్రమే. గమనించి చూడాలి. గమనించి చూడాలి. అలా కథని అనుక్షణం నడిపించినటువంటి వాళ్ళు స్త్రీలు 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 మాత్రమే. సుందరకాండలో ఆంజనేయ స్వామి అలా ఒకసారి సముద్రం మీదికి ఎగురుతూ ఉన్నటువంటి వేళ మొట్టమొదటగా అభ్యంతరాన్ని కలిగించి ఆ మహానుభావుడికి ఆనందాన్ని కలిగించినటువంటిది స్త్రీ సురస. అంచేత కార్తీక మాసంలో కూడా ఇంతమంది స్త్రీలు ఇక్కడ కనిపిస్తున్నారు అని అంటే నిజంగా కథా నాయికలు ఎవరు అంటే ఈ కార్యక్రమానికి మీరు మాత్రమే స్త్రీలే. యథార్థమే. ఇంట్లో స్త్రీ కానీ సరి అయినటువంటి విధానంలో ఉన్నట్టయితే ఇల్లు మొత్తం అమోఘమైనటువంటి తేజోవంతంగా మారుతుంది. ఒక్క మాట గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా దురదృష్టవశాత్తు భర్త కాని ఇంటి నుంచి వెళ్ళిపోయినా లేకపోయినా స్త్రీ స్వయంగా ఇంటిని జాగ్రత్తగా పిల్లల్ని పెంచుతుంది, పెద్ద చేస్తుంది, వివాహాలు చేస్తుంది, వాళ్ళకి ఉద్యోగాలను ఇప్పిస్తుంది, ఎంతో స్థాయికి తెస్తుంది. అదే ఇంట్లో స్త్రీ కానీ లేకపోయినా ఏం జరిగినా ఇల్లు మొత్తం గుడారం కుప్పకూలినట్టుగా అయిపోతుంది. అంచేత సంపూర్ణంగా ఇక్కడ స్త్రీ సంఖ్య కనిపిస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా అమోఘమైనటువంటి మంత్రాలని తెలియచేస్తాను. వాటిని సంపూర్ణంగా మీరు ఆనందంతో భక్తితో మీరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. రెండు చేతులని మొట్టమొదటగా భూమికి నమస్కరిస్తూ ఏర్పాటు చేయండి. మొట్టమొదటి నమస్కారం భూదేవికి చేస్తున్నాం. భూదేవ్యై నమః అనండి, అందరూ అనాలి. భూదేవ్యై నమః. ఆ తరువాత హృదయం దగ్గర చేతులు పెట్టుకోండి.
భూదేవి తరువాత మీరు నమస్కరించేటటువంటిది ఇద్దరికి, సూర్యుడికి చంద్రుడికి. సూర్యచంద్రయోర్నమః. సూర్యచంద్రయోర్నమః. ఆ తరువాత శిరస్సు మీద చేతుల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు 3 నమస్కారాలని చేస్తాం. మొట్టమొదటిది త్రిమూర్తులలో బ్రహ్మ కాబట్టి బ్రహ్మణే నమః తల మీద. నమః. ఆ తరువాత చేతుల్ని పైకెత్తి శ్రీ మహావిష్ణువుకి నమస్కారం. విష్ణవే నమః. విష్ణవే నమః. మళ్ళీ భూమి దగ్గరికి రావాలి. ఇప్పుడు మనం భూదేవికి నమస్కరించాం, సూర్య చంద్రులకి నమస్కరించాం, ఆ తరువాత త్రిమూర్తులకి నమస్కరించాం. మీరందరూ గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చతుర్వేదాలంటే 4 వేదాలకి నమస్కారాన్ని మనం చేయబోతున్నాం. కాబట్టి 4 దిక్కులా వినిపించే విధంగా చతుర్వేద నమస్కారాన్ని చేయాలి. భూమికి నమస్కరిస్తూ ఋగ్వేదాయ నమః. వేదాయ నమః. ఆ తరువాత మళ్ళీ హృదయం దగ్గర చేతులు పెట్టుకుని నమస్కారం. యజుర్వేదాయ నమః. యజుర్వేదాయ నమః. మళ్ళీ శిరస్సు మీద నమస్కారం. సామవేదాయ నమః. వేదాయ నమః. ఆ పైకి చేతులెత్తుతూ అథర్వవేదాయ నమః. వేదాయ నమః. ఇప్పుడు 4 దీపాలని మనం వెలిగించినట్లు ఇప్పుడు 5 దీపాలని వెలిగించబోతున్నాం. మళ్ళీ భూమి దగ్గర నమస్కరించండి. పంచభూతాల్లో మొదటిది పృథివీ. పృథివ్యై నమః. పృథివ్యై నమః. ఆ తర్వాత హృదయం దగ్గర చేతులు పెట్టాలి. అభ్యో నమః. యో నమః. మూడవది తేజస్సు కాబట్టి శిరస్సు మీద నమస్కారం. తేజసే నమః. తేజసే నమః. ఆ తర్వాత చేతులు పైకి. వాయవే నమః. వాయవే నమః. ఆ తర్వాత చేతుల్ని పూర్తిగా తిప్పుతూ ఆకాశాయ నమః. ఆకాశాయ నమః. ఇప్పుడు పంచభూతాలకి నమస్కారాన్ని చేశాం. ఇప్పుడు షడ్ అంగాలకి, వేదానికి సంబంధించిన 6 అంగాలకి నమస్కారాన్ని చేస్తాం. మన పిల్లలందరికీ చదువులు రావాలి అంటే ఏ వేదాలు అవసరమో, వేదాలకి అంగాలుగా ఉన్నటువంటి షడంగాలు నేను ఇప్పుడు చేయబోతున్నవి అవసరమో, మన పిల్లలందరికీ మంచి చదువులు వచ్చి, మంచి ఉద్యోగాలు వచ్చి, మంచి చక్కనైనటువంటి జీవితంలో స్థిరపడాలి అంటే ఇప్పుడు ఆ నమస్కారాలను చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ భూమి దగ్గర శిక్షాశాస్త్రాయ నమః. శాస్త్రాయ నమః. మళ్ళీ హృదయం దగ్గర వ్యాకరణ శాస్త్రాయ నమః. శాస్త్రాయ నమః. శిరస్సు మీద ఛందసే నమః. తదే నమః. మళ్ళీ పైకి నిరుక్తాయ నమః. మళ్ళీ భూదేవి దగ్గర జ్యోతిషే నమః. జ్యోతిషే నమః. తర్వాత హృదయం దగ్గర కల్పాయ నమః. ఇప్పుడు 6 అంగాలకి నమస్కరించాం. తరువాత మన పిల్లలకి బుద్ధిని ఇవ్వవలసినటువంటి 7 మహర్షులకి నమస్కారాలు చేస్తున్నాం. నమస్కరించి మా నుదుటి రాతలో మార్పుని కొద్దిగా చేసి రక్షించవయ్యా అని ప్రార్థించాం. ఇప్పుడు ఏ శ్రీ మహావిష్ణువు 10 అవతారాలను ఎత్తాడో ఆ అవతారాలకి నమస్కరిస్తాం. భూమికి నమస్కరించండి దయచేసి. మత్స్యావతారాయ నమః. మళ్ళీ హృదయం దగ్గర నమస్కారం. కూర్మావతారాయ నమః. శిరస్సు మీద నమస్కారం. వరాహావతారాయ నమః. ఇలా మొత్తం 10 అవతారమూర్తులకి మనం సంపూర్ణమైనటువంటి నమస్కారాలని చేస్తాం. అన్నిటికీ చివర నమస్కరించవలసింది చాలా శ్రద్ధగా వినండమ్మా. మన తల్లికి, మన తండ్రికి. మాత్రే నమః. పిత్రే నమః. శ్రీమాత్రే నమః. అందరూ ఒక్కసారి శిరస్సుకి పై భాగానికి చేతులు అందరూ ఎత్తి ఒక క్షణం అలాగే ఉండి నమస్కారం చేస్తూ ఉండండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్కారాలని కిందికి దించండి. ఇప్పుడు మనం మొత్తం అందరినీ ఏకాదశి రుద్రుల్ని కూడా ధ్యానించి ఉన్నాం కాబట్టి ఏ కష్టాలు లేకుండా చేస్తాడు కార్తీక అధిపతి అయినటువంటి శంకరుడు. ఆ పూర్ణిమకి సంబంధించినటువంటి చంద్రుడు ఎవరో కాదు, లక్ష్మీదేవికి సోదరుడు. కాబట్టి ఒక్కసారి అందరినీ చంద్రుడిని చూస్తూ నమస్కరించండి. అమ్మా, నీ సోదరైనటువంటి లక్ష్మీదేవి మాకు సుఖంగా మా ఇళ్లలో చేరి సంపూర్ణమైనటువంటి ధనాన్ని అనుగ్రహించాలని ఆ చంద్రుణ్ణి చూస్తూ దర్శనాన్ని చెయ్యండి. చంద్రమసే నమః, చంద్రమసే నమః, చంద్రమసే నమః, చంద్రమసే నమః, లక్ష్మ్యై నమః, లక్ష్మ్యై నమః, లక్ష్మ్యై నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శ్లోకమంతా ఒక ఎత్తు, చివరి మాట ఒక ఎత్తు. ముకుంద ప్రియాం. ఎంత ధనమున్నా, ఎంత అమోఘమైన సంపద ఉన్నా, ధనం సంపద వేరు. సంపద అంటే అద్భుతమైనటువంటి ఆ పరిపాలన చేయగలిగిన శక్తి. అటువంటి లక్ష్మీదేవి చాలా సంతోషమమ్మా, మాకు అన్నిటినీ ఇచ్చావు, కానీ నీలో ఉన్న ఓ గుణాన్ని మాకి ముకుంద ప్రియాం, నీ భర్తకి నీవు చాలా ఇష్టడాలివి, నా భర్త నా విషయంలో సంపూర్ణమైన వాత్సల్యాన్ని అనురాగాన్ని చూపించాలని ఇయ్యవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ కార్తీక పూర్ణిమ వెన్నెలలో మీరందరూ దీపాలని కాసేపట్లో వెలిగించబోతున్నారు. కాబట్టి మీ జీవితం అంతా కూడా ఈ కార్తీక దీపాలు ఏ విధంగా వెలుగుతూ అమోఘమైన ప్రకాశాన్ని ఇస్తున్నాయో అలా నిండు పున్నమి వెన్నెల్లా మీ జీవితాలన్నీ పరమానందకరంగా ఉండాలని, ఆ దీపపు వెలుగులో మీ కుటుంబాలన్నీ కూడా పరమ సంతోషకరంగా ఉండాలని తెలియజేస్తూ, వెండి వెన్నెల హేలగా నిండు పున్నమి వేళ ఆకాశవనిలో చంద్రుడు మల్లెచెండులా మెండైన వెలుగులు విరజిమ్ముతున్న ఈ చల్లని సాయం సమయాన దీపలక్ష్మిని మన ముంగిటకు ఆహ్వానిద్దాం. చంద్ర సహోదరిగా శ్రీ మహాలక్ష్మి దీపాన్ని ఆశ్రయించి ఉంటుంది. ప్రధాన వేదిక ఇప్పుడు కార్తీక పున్నమి దీపాల్ని ప్రజ్వలింపజేసుకొని సిరుల వరాల తల్లి ఆశ్రిత కల్పవల్లి శ్రీలక్ష్మికి స్వాగతం పలుకుదాం. ప్రధాన జ్యోతిని ప్రజ్వలన చేయడానికి అతిథుల్ని సాదరంగా ఆహ్వానిద్దాం. మల్కాజ్గిరి ఎంపీ శ్రీ సిహెచ్ మల్లారెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారిని వేదిక మీదకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. న్యాయమూర్తి శ్రీమతి విజయ్ జ్యోతి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మెట్రో రైల్ ఎండి ఏవిఎస్ రెడ్డి గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కుకట్పల్లి ఏసీపీ భుజంగరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మందడి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. दिव्यर्ज्योतिर्नमोऽस्तुते दीपराजाय नमः. दीपं ज्योतिपरब्रह्म दीपेन जनार्दनः दीपेन हरते पापं संध्यादीपं नमोऽस्तुते. साध्यमेकादिसंयुक्तं मुनिना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमहात्मने राहि मां नरकाद्घोरा दिव्यर्ज्योतिर्नमोऽस्तु ते.
उद्दीप्यस्वजातवेदोपघ्नं निर्वृतिं मम पशुगुश्चमख्यमावह जीवनं च दिशो दिशा दीपं प्रज्वाल्य उद्दीप्यस्वजातवेदोपघ्नं निर्वृतिं मम पशुगुश्चमख्यमावह जीवनं च दिशो दिशा दीपं प्रज्वाल्य ज्योतिष्मदेन द्वा साधयामि ज्योतिष्कृतं द्वा साधयामि ज्योतिर्विदं द्वा साधयामि भास्वतीं द्वा साधयामि दें द्वा साधयामि द्वासायामि राज्यमेघादिसंयुक्तं वनिहिना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमहात्मने ताहि मां नरकाद्घोरादव्यर्ज्योतिर्नमोऽस्तु ते नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरणाय च नमः शङ्खाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमः अग्रे वदाय च दूरे वदाय च नमो हन्त्रे च हनीयते च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय గణపతి అనే భక్తురాలు కార్తీక మాసమంతా ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు విశేషంగా దీపాల్ని వెలిగించి ఆరాధించింది. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ దీపాన్ని పరమాత్మగా పూజించింది. మరుసటి జన్మలో గుణవతే సత్యభామగా శ్రీకృష్ణుడే పతిగా పొందగలిగిందని పద్మపురాణం వివరించింది. కార్తీక పౌర్ణమి నాడు మనం వెలిగించే 365 పత్తి ఒత్తులు రాబోయే సంవత్సరమంతా మన జీవితాల్లో నవ్య కాంతులు నింపుతాయి. కార్తీక దీప ప్రమిదల్ని వెలిగించటం అంటే మనం కార్తీక దీపలక్ష్మిని ఆహ్వానించటమే. ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టమైన కార్తీక పౌర్ణమి దీపారాధనను ఇప్పుడు నిర్వహించుకుందాం. అనంతరం వెలిగించే కార్తీక పౌర్ణమి దీపాన్ని ప్రత్యక్ష లక్ష్మిగా భావిస్తూ దీపలక్ష్మి పూజను నిర్వహించుకుందాం. అందరు దీపం వెలిగించండి అమ్మా. దీపలక్ష్మే నమః. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన జనార్దనః దీపేన హరతే పాపం దీపలక్ష్మి నమోస్తుతే. ఓం దీపలక్ష్మే నమః. అందరు అనండమ్మా, దీపలక్ష్మే నమః.
ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై వరమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం శివోహం రుద్రనామం భజేహం వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా దీపజ్యోత్యే నమః. అందరూ అక్షంతలు పసుపు కుంకుమ దగ్గరలో పెట్టుకోండి. దీపం దగ్గర వేస్తూ ఉండండి. దీపలక్ష్మి పూజ జరుగుతున్నది. ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు వేస్తూ ఉండాలి. దీపలక్ష్మి దేవత స్వరూపిణిగా భావించి పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేయండి. ఇప్పుడు దీపలక్ష్మి అష్టోత్తరం చెప్పబడుతుంది. అందరూ ఈ నామాన్ని నేను చెప్పిన తర్వాత ఆ నామాన్ని వెంటనే మీరు అందరూ అనాలి, గట్టిగా అనాలి అందరూ. ఓం దీపజ్యోతి నమః. గట్టిగా. ఓం పరం జ్యోతి నమః. ఓం హిరణ్మయై నమః. ఓం దీప్త్యాయై నమః. ఇంకా గట్టిగా. ఓం శ్రీమాత్రే నమః. ఓం స్నిగ్ధాయై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం జ్వలాన్యే నమః. ఓం చంద్రప్రభాసాయై నమః. ఓం అలక్ష్మణాశిన్యే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం యశజ్వాలాన్యే నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం సువర్ణాయై నమః. ఓం సూర్యాయై నమః. ఓం మనసాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం ప్రకాశినే నమః. ఓం యశసే నమః.
ఓం సంపదదాయిన్యే నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం అహల్యదజన్యే నమః. ఓం కాంతాయే నమః. ఓం భాస్కర్యే నమః. ఓం ధనధాన్యకర్తయే నమః. ఓం సౌమ్యాయే నమః. ఓం ప్రసన్నాయే నమః. ఓం సర్వసంపూజితాయే నమః. ఓం కృపాపూర్ణాయే నమః. ఓం సమాహారాయే నమః. అందరూ గట్టిగా చెప్పండి అమ్మా. ఓం సర్వలక్ష్మే నమః. ఓం సర్వలోకకారిణ్యే నమః. ఓం ఆదిలక్ష్మే నమః. ఓం మనోవికాసదాత్రే నమః. ఓం మనోవికాసదాత్రే నమః. ఓం చంద్రహసిన్యే నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం జ్ఞానప్రకాశినే నమః. ఓం శుద్ధిదాయిన్యే నమః. ఓం బుద్ధిదాయిన్యే నమః. ఓం సిద్ధిదాయిన్యే నమః. ఓం కళాయిన్యే నమః. ఓం కార్తీకఫలదాయిన్యే నమః. ఓం చిత్కిలాయై నమః. ఓం చిద్రూపాయై నమః. ఓం సర్వమంగళకారిణ్యే నమః. ఓం శక్తిదాయిన్యే నమః. ఓం దివ్యాలంకారభూషితాయై నమః. ఓం శక్తిదాయిన్యే నమః. ఓం సదాలక్ష్మే నమః. ఓం నిరంజనాయిన్యే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం శుభదాయై నమః. ఓం రుద్రాన్యే నమః. ఓం మధుస్మితాయై నమః. ఓం సచ్చిదానందలక్ష్మిన్యే నమః. ఓం భోగప్రదాయై నమః. ఓం భయనాశిన్యే నమః. ఓం ధనదాయిన్యే నమః. ఓం పరమమంగళాయై నమః. ఓం మహాక్షేమకర్త్యే నమః. ఓం ఈశ్వర్యే నమః. ఓం శ్రీనిధయే నమః. ఓం శ్రీవిద్యాయై నమః. ఓం సర్వసత్యే నమః. ఓం సరస్వత్యే నమః. ఓం ఛాయాయై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం సర్వపూజ్యాయై నమః. ఓం దయనిధయే నమః. ఓం శ్రియై నమః. ఓం సర్వప్రదావారిణ్యే నమః. ఓం విష్ణుపత్న్యే నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః. ఓం ఇందిరాయై నమః.
ఓం రమాయై నమః. ఓం విద్యుల్లతాయై నమః. ఓం కాంతిమతే నమః. ఓం ప్రభూతాయై నమః. ఓం జ్యోత్స్నాయై నమః. ఓం సుభవాయై నమః. ఓం మణిద్వీపవాసిన్యే నమః. ఓం అపర్ణాయై నమః. ఓం గోలక్ష్మే నమః. గట్టిగా అనండమ్మా ఇంకా. ఓం దివ్యాలంకారాయే నమః. ఓం దివ్యజ్ఞానసుదాత్రే నమః. ఓం దౌర్భాగ్యనాశిన్యే నమః. ఓం లోకసుందర్యే నమః. ఓం శరశ్చంద్రికాయై నమః. ఓం తడల్లితాంగ్యాయే నమః. ఓం కాళరాత్రే నమః. ఓం దీపలక్ష్మి నమో నమః. ఇంకా గట్టిగా నండమ్మా. దీపలక్ష్మి నమః. ఓం దీపలక్ష్మి నమః. ఓం దీపలక్ష్మి నమః. అందరూ అనాలి. ఓం దీపలక్ష్మి నమః. ఓం దీపలక్ష్మి నమః. ఆకాశంలో వెలిగే ఆకాశ దీపం చంద్రుడు. ఇక్కడ కుకట్పల్లిలో ఈ ప్రాంగణంలో వెలిగే దీప సమూహం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఎంతో వైభవంగా ఈ దీపోత్సవ సంరంభం కొనసాగుతున్న సమయంలో ఈ ఉత్సవానికి అన్ని విధాలా సహకరించిన శ్రేయోభిలాషులకు, ప్రకటనకర్తలకు ఆదరపూర్వకంగా ఇప్పుడు కార్తీక దీపోత్సవ ప్రధానం జరుగుతుంది. వారికి ముఖ్య అతిథులు జ్ఞాపికల్ని అందజేస్తారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికల్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అమ్మా, అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. ఎవ్వరు కూడా కదలకండి. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్రతినిధి కె రంజిత్ రావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సుఖీభవ ప్రాపర్టీస్ లిమిటెడ్ ప్రతినిధి కె శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి శ్రీ రమేష్ భగత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకర హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ మధు తూము గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కరీంనగర్ డైరీ ప్రతినిధి ఏ శ్రీనివాస్ గారిని జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ మందడి శ్రీనివాసరావు గారిని జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాగంటి గోపీనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.
అలాగే న్యాయమూర్తి శ్రీమతి విజయ్ జ్యోతి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకాలను అందించవలసిందిగా కోరుతున్నాం. అమ్మా అందరూ కూర్చోండి, లేవకండి దయచేసి. సుఖీభవ ప్రాపర్టీస్ లిమిటెడ్ ప్రతినిధి అలాగే శ్రీ రాజారాణి జ్యువెలర్స్ ఎండి గిరీష్ గారిని జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్టార్ హాస్పిటల్స్ ప్రతినిధి శ్రీ కిరణ్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. త్రినేత్ర క్యాటరర్స్ ఎండి శ్రీ మోహన కృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాం. ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె డిస్ట్రిబ్యూటర్ ప్రమోద్ కుమార్ అగర్వాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాడు యూనిట్ మేనేజర్ దుర్గాప్రసాద్ గారికి జ్ఞాపకం అందించవలసిందిగా న్యాయమూర్తి శ్రీమతి విజయ్ జ్యోతి గారిని కోరుతున్నాం. శ్రీమతి విజయ్ జ్యోతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యస్వైవం విదిశోగ్నిహోత్రం జోఖ్వతి య ఉచైన దేవం వేద అశ్వదాయీ చ గోధాయీ ధనధాయీ మహాధనే ధనం మే జుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయేద్ పుత్రపౌత్రధనం ధాన్యం మస్తేష్వాజా విగోరధం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్నిసర్వాభాం శ్రీమహాలక్ష్మీర్ముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రోర్బృహస్పతిర్వర్ణం ధనమశ్నుతే వైనతే యసోమం పిబద వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని నక్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ సమర్పించు కార్తీక దీపోత్సవం పవర్డ్ బై సుఖీభవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వనమాలి టౌన్షిప్, సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, వరుసగా 8 సార్లు నేషనల్ టూరిజం అవార్డు గెలుచుకున్న సంస్థ శ్రీకర హాస్పిటల్, సికింద్రాబాద్, మియాపూర్, కరీంనగర్ డైరీ, గోపురం పసుపొడి మరియు కుంకుమ. అసోసియేట్ స్పాన్సరర్స్ శ్రీ మందడి శ్రీనివాసరావు గారు, తెలంగాణ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి, శ్రీ రాజారాణి జ్యువెలర్స్ కేపీహెచ్పి, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్, మానేపల్లి జ్యువెలర్స్ జనరల్ బజార్ సికింద్రాబాద్ మరియు పంజగుట్ట, హాస్పిటాలిటీ పార్ట్నర్స్ త్రినేత్ర క్యాటరర్స్ కేపీహెచ్పి, డివోషనల్ పార్ట్నర్స్ ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, బెవరేజ్ పార్ట్నర్ ఓవియో బాటిల్ మినరల్ వాటర్ అండ్ ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. దీపం మన ప్రగతికి పదనిర్దేశనం చేస్తుంది. దీపం మన అభివృద్ధికి దారి చూపుతుంది. దీపం మన జీవితాల్ని జ్యోతిర్మయం చేస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు మనం నిర్వహించుకున్న ఈ దీపోత్సవం మనందరికీ మానసిక ప్రశాంతతను, ఆనంద సౌభాగ్యాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈటీవీ తెలంగాణ సారథ్యంలో ఈ నెల 27న అంటే ఎల్లుండి శుక్రవారం నాడు హైదరాబాద్ సరూర్ నగర్లో ఇండోర్ స్టేడియం మైదానంలో కార్తీక దీపోత్సవం జరుగుతుంది.
ఆ దీపోత్సవాన్ని కూడా ఇదే రీతిలో జయప్రదం చేయాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్కారం. శుభరాత్రి.